పుత్ర ప్రేమ, మాతృ ప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనని పైన. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడోనని పరిశీలించక, పరితపించక హాయిగా పెళ్ళాడి ఎవరెవరికో బిడ్డలను కన్నావే. ఆనాడు ఈ ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తుంది తల్లి? ఈనాడు ఈ కర్ణుడు రాజు అయ్యాడు కనుక ఆచరంగాన నీ బిడ్డల పాలిట ధర్మరాజు అవుతాడు కనుక ఇప్పుడు వచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నులో నీళ్లు నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమేనా అమ్మ? తనయుడిపై తల్లి చూపించాల్సిన మమకారం ఇదేనా అమ్మ? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠిరుని కన్నావు, పవనుడికి భీముని పొందావు, ఇంద్రుడికి అర్జునుడిని మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోకసాక్షి కర్ణసాక్షి అయిన ఆ భాస్కర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవరో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి సంగమించి లాలించి ఉంటే నా బ్రతికిలా నక్కలిపీకన కలవరమై ఉండేదమ్మా. ఏమమ్మా, దుర్యోధనుడు లేకపోతే ఈనాడు ఈ కర్ణుడు నీ ముందు నిలిచేవాడమ్మా. ఏనాడో ఆత్మహత్య చేసుకునేవాడు. రాజ్యమాత ఏదైనా రాజరికం నాది కాకుండా సన్నుల గౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని మకుటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మ నా సయోధనుడు. పాండవులతో సమరానికి సయోధనునికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుడే నేను అని చాటి చెప్పిన మహామానసుడమ్మ నా రారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మ నా కౌరవాన్వయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజనుడితో చేయగలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంతటి మంత్రుడిని కాదమ్మా. ఇంకేమైనా కోరుకో తల్లి, నెరవేర్చి తీరుతాను. ఏమిటి శవాష్, ఏమిటి రణరంగంలో పాండవులను వధించరాదా? ధర్మరాజు శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతను వధించను. భీముడు అడ్డుపారి ఆహ్వానిస్తాడే తప్ప అస్సాల సంగతి అసలే పట్టదు. అతనికి వచ్చిన ప్రాణాపాయం ఏమీ లేదు. ఇక మిగిలిన మాత్రేయులు వచ్చిరాని వయస్సు, మా అస్త్రాభ్యాసం అంతైనా ఉండదు వారి ప్రాయం. వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలినది కర్ణుడు, మిగిలినది అర్జునుడు, హరి ద్విభంజనుడు. అమ్మా, అర్జునుడు ఎదురుపడితే నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడు అనేది దైవ నిర్ణయం. అమ్మా, ఈ కర్ణుడే కూలితే ధర్మార్జున భీములు నకుల సహదేవులు 5, లేక అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాత్రేయులు 5. 6 బిడ్డల తల్లి, నీ కొడుకులు 5 పంచ పాండవులే. సెలవు మాత, సెలవు.